సో కొందరి జీవితాలని మనం చదివినప్పుడు కొన్ని ఇన్సైట్స్ కలుగుతాయి. ఒక 3 సంఘటనలు చెప్తా. అంటే మామూలుగా అందరి లైఫ్లో అవి జరగవచ్చు, కానీ వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలే. ఇది నేను చెప్పాలనుకో. ఇప్పుడు ఓషో ఆటోబయోగ్రఫీ అట్లాగే తనే స్వయంగా చెప్పినప్పుడు ఒక 2 సంఘటనలు విన్నా. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో అల్లరి చేస్తే వాళ్ళ సారు 2 చక్కర్లు అయిపో గ్రౌండ్లో అంటే పిల్లలందరూ ఏమంటారు, సార్ క్షమించండి సార్, ఇంకా ఒప్పుడు అల్లరి చేయం సార్ అంటారు కదా. ఓషో అట్లా చేయలేదు అట, చూడలేదు కాబట్టి అట అందాం. 3వ సంఘటన అట అనను, చూశాను కాబట్టి అది ఉన్నట్టు చెప్తా. సరే 2 రౌండ్లు వేసాడు, వేసి కొనసాగిస్తూనే ఉన్నాడు. 3 సార్ వచ్చి ఏంది ఇంకా పరిగెడుతున్నావు అంటే, నీ పనిష్మెంట్ 2 రౌండ్లు అయిపోయింది, నాకు రన్నింగ్ ఇష్టం కాబట్టి పరిగెడుతున్నాను అంటే ఇప్పుడు సార్ సెకండరీ అయిపోలే. సో ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లవ్. ఎప్పుడైతే నీకు పరిగెత్తడం ఇష్టమైందో ఇట్ ఈస్ నో మోర్ పనిష్మెంట్. ఆ కాంటెక్స్ట్ ఉంది కదా. 2వ ఇన్సిడెంట్ నాకు చాలా ఫస్ట్ టైం విన్నప్పుడు అమ్మ దిరిపోయింది అనిపించింది. ఇంకొక చిన్న సంఘటన ఏంటంటే, ఓషో బాగా అల్లరి చేసేవాడు. చేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదరు విసిగెత్తిపోయి ఒక చిన్న రూమ్లో లాకేశాడు. ఏసీ ఇంట్లో డిక్టాట్, వీడిని బయటికి వదలడానికి వీల్లేదు, 24 hours అందులోనే ఉండాలి, ఫుడ్కి డెవర్ పెట్టడానికి వీల్లేదు, చాలా ఎక్కువైపోయింది వీళ్ళు అల్లరి అని చెప్పాడట. వాళ్ళ నాయనమ్మ తర్వాత అమ్మమ్మ తర్వాత నాని, అమ్మమ్మ నాయనమ్మ వాటెవర్ వాళ్ళమ్మ అందరూ అట్లా చేయకండి పాపం పిల్లవాడు అది అంటారు కదా. ఆబ్వియస్లీ లేదు నథింగ్ డూయింగ్, నేను క్షమించిన వాడు అంటే వాడు అల్లరి ఎక్కువైపోయింది. రూమ్లో వేసి లాక్ చేశారు. ఆ లాక్ తనే జోలో పెట్టుకుని తీసుకుపోయాడు. ఆయనకు పాపం మిఠాయి కొట్టేది ఉండేదంట. వచ్చినప్పుడు గుర్తొచ్చింది, పాపం వీడు చేసిన ఇంత చిన్న పనికి ఇంత పెద్ద శిక్ష వేశానే, ఎంత అల్లరి చేస్తున్నాడో, తలుపులు బాగుతున్నాడేమో, వీళ్ళు ఎంత ఏడుస్తున్నారు, ఇవన్నీ ఆలోచించి ఒక 3-4 hours షాప్ కట్టేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అదేంటంటే ఏ అల్లరి లేదు. లాక్ తీశాడంట, తీసి ఇట్లా దొప్పితే లాక్ తలుపు ఓపెన్ అయితే లేదు. బాబు అంటే 24 hours అని చెప్పినో మాట మీద నిలబడు, నేను బయటికి రాను. అసలు మనిషి అనేవాడు మాట మీద ఉండాలి. అసలు మీలాంటి వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అన్నాడు. నేను రాను 24 hours బయటికి, మీకు సిగ్గు లేదేమో కానీ నాకు సిగ్గుంది. 2వది నేను ఏదైతే చేశానో ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. అట్లా మీలాగా ఇటు పోయే వ్యక్తిని కాదు నేను. వీళ్ళు ఎంత ప్రాధేయపడ్డా 24 hours బయటకు రాదంటే జస్ట్ ఉల్టా. ఎంత బాగుంది ఇది. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఎప్పుడో ఒకప్పుడు తెచ్చుకొని జీవించాలి. ఇప్పుడు చాలామంది అడుగుతారు నన్ను, భరత్ ఇది ఎట్లా వస్తుంది? సింపుల్ ఫార్ములా. ఇది ఏ పుస్తకాలు లేదు, నేను చెప్పిందే, గొప్పగా చెప్పట్లే, ఉన్నది చెప్తున్నా. ఒక 1 month లేదా 41 days లేదా సంవత్సరం లేదా జీవితకాలం తెలిసింది తెలుసని చెప్పు, తెలియదు తెలియదని చెప్పు, ఇంతే. ఏకదం క్లారిటీ వస్తుంది. పోనీ తెలిసింది ఓన్లీ మాటపూర్వకంగా తెలుసని చెప్పు. విమానం ఎక్కడ ఎగురుతుంది? ఇది ఓన్లీ నీకు ఇలా ఎగురుతుందో తెలియదు, గాల్లో ఎగురుతుంది మాత్రం తెలుసు. ఇట్లా స్పష్టంగా చెప్పినప్పుడు విమానానికి సంబంధించిన ఏ అన్నెసెసరీ థాట్స్ నీ మైండ్లో ఫామ్ కావు. బికాస్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు క్లారిటీ. క్లారిటీ అంటే స్పెసిఫిక్ అని. వంట వచ్చు అంటే వంట వచ్చు అనకు, కొన్ని వచ్చు నాకు అందులో అని చెప్పు. వంట అనేది చాలా పెద్ద పదం. వంటనే, కానీ అది డిక్లేర్ చేయి. నాకు వంట వచ్చు అనే ఒక అమ్మాయిని నమ్మి పెళ్లి చేసుకొని వాడు సంకనాగిపోవచ్చు. తర్వాత ఏమొచ్చో చెప్పు ఫస్ట్. ఎంత పని చేసింది మమ్మీ, దానికి వంట అదొక్కటే వచ్చు. నిన్న ఒక షార్ట్ చూసిన, చాలా నచ్చింది. ఒకతను బాబు ఇట్లా టెంపుల్ వైపు అడ్రస్ వెళ్ళాలి అంటే భర్త ఉంటాడు, బాబు వెనక వైఫ్ కూడా.
వెళ్ళాలి ఎట్లా పోవాలంటే హమ్కో తెలుగు నై అయితే హిందీ మో బోలో అంటాడు. ఏమే నీకు హిందీ వచ్చు కదా, హిందీలో మాట్లాడంటే భయ్యా తోడ ప్యాజ్ రాదు అంటది. ఆమెకు అంత పేరు రాదు. ఇది కాదు క్లారిటీ. ఎవడేది అడిగినా నీకు తెలిసింది చెప్పడం కాదు, నీకేం తెలుసో స్పష్టత చెయ్యి. ఇప్పుడు మూడో ఒక ఇన్సిడెంట్ వెరీ బ్యూటిఫుల్. ఇది బుచ్చారెడ్డి గారి సమక్షంలో జరిగింది. ఈ రెండు నాకు తెలియదు, చదివాను, బాగున్నాయి. ఓషో అలా చేస్తే ఆల్ ది బెస్ట్, గ్రేట్. కానీ అది చదివినప్పుడు నాకు మాత్రం టచ్ అయింది ఆ సంఘటన. బా కరెక్ట్ కదా, ఒక వ్యక్తిని నేను అన్నాడు, దాని మీద అతను నిలబడాలి, అది యాక్సెప్ట్ చేసిన నువ్వు దాన్ని తీసుకోవాలి. సో లోపల హాయిగా 24 hours పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నాడు. ప్రపంచం అన్ని చోట్ల ఉంది. నువ్వు అనుకుంటే ఈ గది జైలు లేదా ఈ గది మందిరం, అంతా నీ మైండ్లో ఉంది. అవునా కదా? బుచ్చారెడ్డి గారికి పిరాల్సి వచ్చి అప్పటికి ఒక 3 years అయింది. ఆయన శరీరం ఇంత చెక్కు చెదరలేదు, ఎందుకంటే దాన్ని అంగీకరించాడు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ అది, హీ యాక్సెప్టెడ్ ఇట్. ఎప్పుడు ఇంత కూడా నాకు ఎట్లయిపోయా అన్నలేదు ఆయన. ఆయన ఎన్ని ప్రశ్నలు వేశాను, షిరిడి సాయిబాబా అని కనుక నానావళి ప్రశ్నించినట్టు. ఆయన అట్లా ప్రశ్న చేశాను, ఏం సార్ ఏం చేస్తున్నారంటే, గోడల వైపు చూస్తున్నా చాలా అందంగా ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఈ టైపు. సరే ఎలా ఉన్నారంటే, ఎప్పటిలాగే అందంగా ఉన్నారు అంటే ఇట్లా చెప్పాడు ఆయన. ఇప్పుడు మీ శరీరంలో ఒకటి కాలు చేయి పని చేయట్లేదు కదా, ఏమనిపిస్తుందని అడిగా ఒకసారి. ఎప్పుడు ఉన్న వాటిని వాడుకోవడమే తెలుసు నాకు అన్నాడు. లేని వాటి గురించి ఎందుకు చింత, ఏది నా ఆధీనంలో ఉందో అది సమగ్రంగా వాడుకుంటున్నా, మిగతా అయిపోతుంటాయి. ఒకప్పుడు ఎంటుకలు ఊసిపోయినాయి, ఇప్పుడు కాళ్ళు చేతులు ఊసిపోయినాయి. అంటే దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. అయితే ఆయన బెడ్ మీద కూర్చున్నాడు, ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. సో నేను ఎక్కువసేపు ఉండు. సో ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి ఆయన మరణించాడు. అయితే ఆ సమయంలో ఏదో పుస్తకం డిస్కషన్ వస్తే ఆయన నాకు పుస్తకం గురించి ఒక వ్యాఖ్య చేస్తున్నారు. అలసాని పెద్దని రాసిన ఒకనొక దాని మీద. అయితే ఆయన గురువులు దివాకర్ల వెంకటావధాని ఇట్లాంటి వాళ్ళ ప్రస్తావన వచ్చింది. సో నేను శ్రద్ధగా వింటున్నా, నాకేం అర్థం కాదని తెలిసినా చెప్పేవాడు ఆయన. ఆ సమయంలో హఠాత్తుగా కొందరు ఆయన మీద దాడి చేయడానికి వచ్చారు. అయితే నేను ఆయన అంతకుముందు ఒక మాట అడిగా, అప్పుడే అడిగా, సార్ ఇప్పుడు మీరు ఇట్లా పెరాలసిస్ వచ్చినా చూస్తున్నారు కదా, ఇలా ఎలా చూడాలి, అంటే ఎలాంటి అంతఃపరివర్తన జరిగితే అట్లాంటి ఒక స్టెబిలిటీ వస్తుంది, ఎలా చూడాలి జీవితం అని అడిగా. నాకు తెలుసు కొంత, ఆయన మళ్ళీ అడిగా. దానికి ఆయన ఆన్సర్ చెప్పేలోపే 10 మంది వచ్చారు, దాడి చేయడానికి వచ్చారు, ఎవరో పంపించారు, ఆస్తుల గురించి ఇట్లా మీదికి వెళ్ళి కొట్టడానికి వస్తున్నారు. నేను లిటరల్గా షాక్ తిన్నా అసలు. అంతలో 2-3 వచ్చారు, లాగా అవతల పెట్టేశారు. నేను చూస్తున్న బుచ్చారెడ్డిని స్థిరంగా ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చేయవచ్చు, ఇట్లా కొట్టడానికి వస్తుంది, ఇట్లా ప్రశాంతంగా ఇట్లా చూశాడు. ఎవరు అడుస్తుంటాడు ఇట్లా చూశాడు. ఒక 3-4 నిమిషాలు పెద్ద హడావిడి గందరగోళం. ఆ తర్వాత నీ సంగతి తర్వాత చెప్తాం అనేది, తర్వాత తెలిసింది ఎవరు పంపించారు అది వేరే సంగతి. జస్ట్ ధమ్కియడానికి వచ్చారు, ఆస్తి రాయించుకోవడానికి. ఓ 10 నిమిషాల్లో ఎవరెవరు వచ్చి వాళ్ళని కిందికి పంపించేశారు. అలసాని పెద్దని ఎక్కడ చెప్తున్నా అన్నాడు. ఇలా చూడాలన్నాడు. అంటే ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ సంబడి విత్ ట్రెమెండస్ స్టెబిలిటీ. మన ఏ సినిమాలో హీరోలో అలాంటి క్వాలిటీ చూడలేదు ఇప్పటివరకు నేను. అన్ని తొండలే ఇక్కడ హీరోలు. కొంచెం కూడా షాకింగ్. ఈ చూశాడు అంతా. సో అందుకే నేను నా బుచ్చారెడ్డి మీద గురించి రాసిన పుస్తకంలో ఒక చిన్న పద్యం రాసిన. సో బుచ్చారెడ్డి నడిచే గంభీరం, మెలకువలో ఉన్న పరమ నిద్రాస్వరూపం అని రాసిన. అంటే నిద్రలో ఏం చేయను నువ్వు పట్టించుకో, మెలకువలో అట్లున్నాడు ఆయన. ఏది అవసరం అంతే పట్టించుకున్నావు, నిద్రలో నీకు ఇది అవసరం గోక్కున్నావు అంతే. ప్రపంచం మొత్తం గోకు. అక్కడ సోషల్ సర్వీస్ లేదు.
సో ఈ 3 సంఘటనలు నాకు హఠాత్తుగా గుర్తొచ్చినాయి. ఈ 3 టచ్డ్ మై హార్ట్. అంటే క్లారిటీ. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు నేను చాలా చూస్తే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు, ఏడుస్తారు, బాధపడతారు, నవ్వుతారు. ఏదో బ్రహ్మానందం డైలాగ్స్ ఉంటాయి చూడు, విపరీతమైన ఆనందం, విపరీతమైన కరుణ. అందరి జీవితాలు అంతే. రమణ మహర్షిలో అవి ఉండవు చూడు. సో బుచ్చారెడ్డిని కలిసిన తర్వాత సో నా మైండ్ నిలబడ్డది. అంతే. అంతవరకు నిలబడలేదని కాదు, ఏదో తెలియదు. అట్లా మొత్తం పెళ్లి కూతురు మొత్తం సెట్ చేసారు. ఏదో మిస్ అయింది, ఎవడో వచ్చి ఇట్లా బుగ్గన చుక్క పెట్టాడు అనమాట. అవి కంప్లీట్ అయింది. అట్లా బుచ్చారెడ్డి ఏదో టచ్ చేశాడు, తెలియదు అదేమిటో, ఎగ్జాక్ట్ ఇదని చెప్పలేను, కానీ ఆ లాస్ట్ డాట్ బుచ్చారెడ్డి పెట్టాడు. ఆయన ఏం చేయలేదు, నాకు చెప్పలేదు, నాకు కూడా తెలియదు, నేను అడగలేదు. కానీ నాకు స్పష్టంగా తెలిసింది ఒక క్వాలిటేటివ్ చేంజ్. అదేదో డబ్బు సంపాదించడం అనుకో, లేకపోతే పేరు ప్రఖ్యాతులు వస్తాయనో కాదు, ఐడెంటిటీ వీకింది. ఇంకా ఐడెంటిటీ లేకపోతే అవన్నీ ఎందుకు? చూసేవాళ్ళు అనుకుంటారు వీడేదో యూట్యూబ్ చేస్తున్నాడు, లేకపోతే పెయింటర్. మన గురించి మనం ఏమిటి అన్నది పాయింట్. అక్కడ నువ్వు ఏం చేసినా చేయకపోయినా జనాలు ఏదో అనుకుంటారు, అందులో డౌట్ లేదు. నీ గురించి నీకున్న క్లారిటీ ఏంటి? సో బయట వాళ్ళు ఏమన్నా అనుకోని, నాకు తెలుసు అని అనామకుండి, నాకు తెలుసు ఏది ఎంటకట్టకపోమని, నాకు తెలుసు పని చేస్తే బాగుందని. ఆ పనికి ఈ ప్రాపంచిక విషయాలు జోడించకపోతే అదే దైవికమైన పని అని తెలుస్తుంది. ద అల్టిమేట్ క్రియేటివిటీ బ్లాజమ్స్ when you don't attribute worldly things to it, like success, appreciation, all that bullshit, divine bullshit, great bullshit. అట్లా ఓషో జీవితంలో, అరవిందో జీవితంలో, సుభాష్ చంద్రబోస్ జీవితంలో, తర్వాత లేటర్ డేట్లు ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి. నా జీవితంలో జరిగింది చెప్పని ఎటువంటిది. నేను ఒక హోటల్లో బొమ్మలు వేస్తుంటే, ఓహరిస్లా, ప్రతిరోజు నైట్ జేఎన్టీ హాస్టల్కి వస్తుంటే కొత్త జిఎం వచ్చాడు. నాకు ఇట్లా చిరుగడ్డం ఉండేది, మిస్ ఉండేది. उसको बुलाओ ऊपर అంటే నేను పోయినా. यहाँ पे दाढ़ी वगैरह नहीं चलता అంటే పని చేయవు, రేపటి నుంచి క్లీన్ షేవ్ చేసుకొని రావాలమ్మా, రేపు రావద్దన్నాడు. సరే సార్. తర్వాత పోలేదు నేను. 2 months తర్వాత నాకు ఫోన్ చేసిండు, రావడం లేదు, అందరూ అడుగుతాను నిన్ను, సాటర్డే సండే మీరే చెప్పారు కదా గడ్డం ఉంటే రావద్దని. నేను ఫోన్లో చెప్పినాను, నాకు ఇప్పటికి గుర్తు. జస్ట్ నువ్వు రీసెంట్గా వచ్చినావు, నాకు గడ్డం ఎప్పుడో వచ్చింది, నాకు అది ఇంపార్టెంట్, నువ్వు కాదు. ఆయన ఎత్తులో షాక్ తిన్నాడు. ఒకసారి రా అన్నాడు. పోగానే ఐసే జావు కరో, నువ్వు ఇప్పుడు వచ్చినావు భయ్, నువ్వు గడ్డం తీయమంటాడు, గడ్డం పెట్టమంటాడు, టక్కేసుకు ఇట్లా, ఇది అయ్యే పని కాదు. నేను ఇట్లున్నా, ఫిట్ అయితే ఇక్కడ ఉంటా, ఇది నీ ప్లేస్ కాబట్టి నేను రాను, నేను నా ప్లేస్ అనుకొని ఉంటుంది ఇక్కడ. నువ్వు డిక్లేర్ చేసినావు ఇది నీదని, నాకెందుకు చెప్పు. సో అది చెప్పే నేను అప్పటికీ నిర్ణయించుకుని ఎవరికి ఏం చెప్పొద్దని. నేను అందరికీ రకరకాల నా ఇంటి ఇట్లుండి అట్లుండి చెప్పేటుండి, అది చెప్తే అది తప్పది. సో ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ సేమ్, నేను ఎవరికి ఏం చెప్పడం లేదు. అందువల్ల అది నేను చెప్పినప్పుడు దాని ఇంపాక్ట్ అంత ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంతే.